నీళ్ళన్నీ ఒక దగ్గర జమ కాకుండా ప్లేట్లు పెట్టి తాంబూలాలు పెట్టి మన సాంప్రదాయాన్ని ప్రదర్శించినాం. అందులో ఒక ఆమె తెలిసి తెలియక కాలిన టవాల్తో తుడిచినందుకు ఇంత రాదాంతం అవసరం అంటారా? బుద్ధి సిగ్గు శరం లజ్జ ఉన్న ఏ ఎదవ కూడా ఆ మాట మాట్లాడొద్దు. ఎందుకంటున్నా అంటే వారు చేసినవి చెప్పుకోవడానికి ఏమీ లేవు. మేము ఇలా గర్వంగా కాజీపేటకి చేసినాం 50 చెప్తా నేను చేసినవి, నువ్వు చెప్పు 2. ఈ కబ్జాలు ఆగుట్టలు ఇది తప్ప నువ్వు చేసింది ఏంటిదో చెప్పు, దొరకాయి మీకు. అరే తెలిసి తెలియక అంత పెద్ద కార్యక్రమాన్ని హనుమకొండ వరంగల్ జిల్లాని ప్రపంచ దేశాలకు చూపించి టూరిజం డెవలప్మెంట్ కోసం ఇంత తీసుకొచ్చి ఇంత శ్రద్ధతోటి తీసుకొచ్చి పెడితే గింతంత తప్పు ఏదో జరిగిందని గింత భూతద్దంలో అదే చూపించేది ఏదో వాళ్ళని తీసుకొచ్చిన అభివృద్ధి చేసి చూపిస్తే ఇవాళ మనం ఎక్కడుండేటోళ్ళం. దయచేసి మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా, ఇలాంటి వెధవలకు పని పాట లేదు, భూతద్దాలు పట్టుకొని తిరుగుతున్నారు, ఎప్పుడు ఎట్ట తప్పు దొరకబడదామా అని. వాళ్ళకి ఇదే పని. ఆ ఎదవలకు నేను ఒకటే అడుగుతున్నా మీ ద్వారా, మీరు చేసినవి చెప్పుకోండి రా బాబు, మీ విజన్ ఏందో చెప్పుకోండి, చెయ్యబోయేది ఏందో చెప్పుకోండి. మేము అధికార పార్టీలో ఉన్నాం, మేమైనా తప్పులు చేస్తే తప్పులను ఏలెత్తి చూపియండి తప్ప కోడిగుడ్డు మీద ఈకలు పీకకండి, అది మంచి పద్ధతి కాదు అని చెప్తున్నాను.